హాయ్ అందరికీ వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ వాయిస్ ఫర్ ది వాయిస్లెస్. లెట్స్ టాక్ అబౌట్ ఎ టాపిక్ అందరం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అదే చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్. మన చిన్న పిల్లల మనసుల్ని మనం ఎప్పుడైనా నిజంగా అర్థం చేసుకున్నామా? చైల్డ్హుడ్ ఈజ్ సపోజ్ టు బీ ఎ బ్యూటిఫుల్ ఫేస్, బట్ ఫర్ మెనీ ఇట్స్ ఫిల్డ్ విత్ పెయిన్ఫుల్ మెమరీస్. ఇన్సల్ట్, పనిష్మెంట్స్ అందరు ఎదుర్కొంటా వాళ్ళని అషేమ్డ్గా ఫీల్ చేయడం, వాళ్ళకంటూ ఒక బౌండరీస్ సెట్ చేయడం, కంపారిజన్ విత్ అదర్స్ లైక్ చూడు ఆ పిల్లోడు ఎలా టాప్ చేశాడో, నీ ర్యాంక్ ఏంటి మరి, ఏదో వాటిల్లో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పక్కింటి వాళ్ళు లేదా రిలేటివ్స్తో ఇలా కంపేర్ చేస్తూ ఉంటే ఇట్ కిల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ చిల్డ్రన్. We think they will forget as they grow, but they don't. ఆ జ్ఞాపకాల వేదన వాళ్ళ భవిష్యత్తుని మోసం చేస్తుంది. టుడే మూవీస్ అండ్ ఆన్లైన్ గేమ్స్ ఆర్ బికమింగ్ ఎస్కేప్ జోన్స్ ఫర్ కిడ్స్. పేరెంట్స్ ఎంత బిజీ ఉన్నారంటే వాళ్ళ వర్కింగ్లో చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ లోన్లీ. మొబైల్ ట్యాబ్స్ బికేమ్ బేబీ సిట్టర్స్. మొబైల్స్ పేరెంట్స్ కాదు కదా. మీ పిల్లలతో మాట్లాడే సమయం లేదు, వాళ్ళని అర్థం చేసుకోవడమే మర్చిపోతున్నారు. పిల్లలతో కూర్చొని కాసేపు మాట్లాడటమే వారికిచ్చే అతిపెద్ద బహుమతి. దెన్ కమ్స్ ద ప్రెషర్ ఆఫ్ స్టడీస్, కాంపిటీషన్, టాప్ మార్క్స్, ర్యాంక్స్. బట్ వీ ఫర్గాట్ మొదటి ర్యాంక్ వచ్చేది ఒక్కరే, కానీ మనసు గెలుచుకోవడం అందరి వల్ల కాదుగా. టూ మచ్ ప్రెషర్, టూ లిటిల్ లవ్. Most kids became introverts. They avoid social gatherings, ఫ్రెండ్స్ని కలవరు, ఈవెన్ స్కూల్స్ కూడా ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే బీయింగ్ జడ్జ్డ్ దే ఆర్ ఎఫ్రేడ్. ఎందుకంత బొద్దుగున్నావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు, ఏం పనికిరావు, ఈ వర్డ్స్ చాలా హర్ట్ చేస్తాయి, మోర్ దెన్ ఎనీ పనిష్మెంట్. అండ్ దేర్ ఈస్ ఎ సైలెన్స్ వీ రేర్లీ టాక్ అబౌట్. అబ్యూస్, సెక్షువల్ ట్రామా. అవును, అది చిన్నపిల్లల వయసులోనూ జరుగుతుంది. చిన్నపిల్లలకు జరుగుతుంది ఏమిటో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు భయంతో, అవమానంతో, తోడుగా ఎవరు లేకపోవడం వల్ల మౌనంగా ఉంటారు. ఎవరికి చెప్పొద్దు అని చెప్తారు. నువ్వే ఈ తప్పు చేసావు అని వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. వాళ్ళు అలా భయపడుతూ ఉంటారు. ఆ మౌనం వల్ల జీవితం అయిపోతుంది. అందుకే చిన్నప్పుడే తెలియచెప్పాలి, నీ శరీరం నీది. ఎవరో నీకు ఇబ్బందిగా ఉంటే వెంటనే నమ్మకమైన పెద్దవారికి చెప్పాలి. నువ్వు చెప్పినందుకు నిన్నెవ్వరూ తప్పుపట్టరు. నీవు ధైర్యంగా చెప్పడం నీకోసం, మరొకరిని కాపాడటానికి కూడా అవసరం. ఇలా మనం వాళ్ళకి గైడ్ చేయాలి. మౌనంగా ఉండొద్దు, మాట చెప్తేనే మార్పు వస్తుంది. పిల్లలు భయపడే కాదు, బలంగా నిలవాలి, అవగాహన కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ చెప్తున్నారా? దే సఫర్. ఎవరితోనూ ఏది షేర్ చేసుకోరు. దే బికమ్ ఐదర్ విక్టిమ్స్ ఆర్ కల్ప్రిట్స్. కొంతమంది ట్రాప్ ఆఫ్ డ్రగ్స్, క్రైమ్స్, చెడు దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సమ్ గివ్ అప్. ఎస్, దే డై. దాన్నే సూసైడ్ అంటాం, ఫర్ సిల్లీ రీజన్స్. బట్ ఒక్కసారి ఆలోచించారా? హూ ఫెయిల్డ్ దెమ్? ఆల్ ఆఫ్ అస్. అంత చిన్న విషయం ఎందుకంటాం, కానీ ఆ చిన్న దాంట్లో ఎంత బరువు ఉంది, ఇది ఆలోచించారా? స్టాప్ క్వశ్చనింగ్ చిల్డ్రన్, స్టార్ట్ అండర్స్టాండింగ్ దెమ్. స్టాప్ కంపేరింగ్, స్టార్ట్ యాక్సెప్టింగ్. స్టాప్ షేమింగ్, స్టార్ట్ సపోర్టింగ్. చిల్డ్రన్ డోంట్ నీడ్ పర్ఫెక్షన్, దే నీడ్ ప్రొటెక్షన్, కనెక్షన్, అఫెక్షన్. ఎప్పుడైనా ఎవరైనా పిల్లల్ని సైలెంట్గా లేదా భయపడుతూ ఆర్ అగ్రెసివ్గా ఉండటం చూస్తారో వాళ్ళని జడ్జ్, పనిష్ చేయకుండా గైడ్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, షో దెమ్ లవ్, కేర్ అండ్ కైండ్నెస్. దే ఆర్ నాట్ స్పాయిల్డ్ కిడ్స్, దే ఆర్ హర్ట్ సోల్స్. మన బాధ్యత వాళ్ళ మనసు కాపాడటమే. మన ఆశయం వాళ్ళ ఫ్యూచర్ని ఒక మంచి దారిలో తీసుకొని వెళ్ళాలి. లగ్జరీస్ అవసరం లేదు వాళ్ళకి.
వాళ్ళకు కావాల్సింది సమయం, ప్రేమ, వినే మనిషి. మనమే ఒక అలాంటి లోకాన్ని సృష్టించాలి. అక్కడ పిల్లలు భయపడకుండా మాట్లాడాలి. వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకునేవారు ఉండాలి. ఈరోజు ఒక ఆరోగ్యమైన పిల్లవాడు రేపటి మంచి మనిషిగా మారుతాడు. పిల్లలు ఏడ్చేలా కాకుండా నవ్వేలా మనం మారుతాం. చాలామంది పిల్లలు షేర్ చేసుకోరు వారి అందరి తరపున ఐ యామ్ రేజింగ్ మై వాయిస్. మరి మీరు? సైనింగ్ ఆఫ్, శైల.